అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా రెడీ అయింది. 99 మంది ఎవరైతే ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రకటించారు. అసలు ఈ 99 మందిలో డెఫినెట్గా గెలిచే వాళ్ళు ఎంతమంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది, ఈ లిస్ట్ మీద విశ్లేషణలో పాల్గొంటున్నారు ముప్ప గారు. నమస్కారం ముప్ప అంకమరావు గారు. నమస్తే అండి సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. ఒక్కసారి అంటే మాఘ పౌర్ణమి సందర్భంగా బాబు గారు 11:40 నుంచి 47 మధ్య కరెక్ట్ టైంలో 99 మందితో లిస్ట్ విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్టు ఎలా ఉంది సార్? అంటే ఇక్కడ 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, ఒక 5 జనసేన అభ్యర్థులు, అంటే 99. అన్న నందమూరి తారక రామారావు గారికి బాగా ఇష్టమైన నంబరు 9 కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ప్రకటించారు. కొంత ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారానికి ఆనకట్ట వేశారు. ఎప్పుడు 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 అవును, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటా ఉంటే 7 విడతలుగా ప్రకటించారు. వీళ్ళు ఒకే విడత 99 ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు అవతలాళ్ళు కూడా మాట్లాడటానికి అవకాశం లేదు. ఇక మీరు అన్నట్టు ఇందుట్లో ఎవరు అభ్యర్థులు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అని కనుక మనం ఆలోచించుకుంటా ఉంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర గన్ షాట్ ఇక్కడ ఇంకా తిరుగులేదు. గన్ షాట్ అంటే ఇక్కడ ఒకటి తేడా ఉందండి సార్. అభ్యర్థుల ముఖ్యమంత్రి అభ్యర్థి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఆలోచన ఏంటంటే ముఖ్యమంత్రిగా ఎవరు, నారా చంద్రబాబు నాయుడు గారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్థానం నాకు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అచ్చితూసి 7 పర్యాయాలు ఇప్పుడు ప్రకటించడం కూడా జరిగింది. మార్పులు చేర్పులు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది మొండితనం అనాలో, ధైర్యం అనాలో, బలహీనతనాలో మనకు అర్థం కాదు, కానీ పాత వాళ్ళని కూడా అట్లానే అట్టుపెట్టి కొన్ని పేర్లు ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు వాస్తవ పరిస్థితులు కనుక దృష్టిలో పెట్టుకుంటే కొంతమంది మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. శాసనసభ్యులుగా గతంలో చేసిన వాళ్ళలో మళ్ళీ తిరిగి వాళ్ళనే కొనసాగిస్తున్నారు. మరి ఆయన ధైర్యమా లేకపోతే బలహీనత లేకపోతే ఆయన బలమో మనకు అర్థం కాని పరిస్థితి. మొహమాటం లేకుండా చెప్పుకోవాలంటే ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కొంత ధైర్యం చేశాడని చెప్పని మనం భావించాల్సి వస్తుంది. కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. ఆ మార్పులు కొత్త వాళ్ళు కూడా వచ్చి ఇందులో కలుస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా ప్రకటించడం కూడా జరిగింది. నాకు తెలిసినంత వరకు కొత్త పేర్లకి ఏది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. పాత పేర్లకి అంటే ఇబ్బంది ఉంటుందని గతంలో వాళ్ళు గెలిచారు కాబట్టి ఇబ్బంది ఉంటుందని అయితే నేను భావించట్లేదు, కానీ ఎంతో కొంత వాళ్ళ మీద విముఖత ఉన్నమాట మాత్రం వాస్తవమే. మరి ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ప్రజల యొక్క ప్రగాఢ కాంక్ష వల్ల ఇంకా అభ్యర్థి ఎవరు ఉన్నారని చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను. ఇంకొంచెం మార్పులు చేర్పులు చేసినట్టయితే పార్టీ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే భవిష్యత్తుకు 30 సంవత్సరాలు పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో కొంతమంది అభ్యర్థులు కనుక మార్చినట్టయితే ఇంకా బాగుండేది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాకపోతే గతంలో వీళ్ళు గెలుపుకు రాలే కాబట్టి కొంచెం వీళ్ళకి కూడా మళ్ళీ ఇంకో అవకాశం కల్పించారని చంద్రబాబు నాయుడు గారు అయితే నేను భావిస్తున్నాను. సార్, మనం డెఫినెట్లీ మనం ఒకసారి శ్రీకాకుళం నుంచి మనం కొన్ని ఇలా చూసుకుంటూ వచ్చంతే చెప్పండి. ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్ సార్ పోయినసారి గెలిచారు కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు కూడా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు టెక్కలు చూసుకున్నట్లయితే కింజారపు అచ్చెన్నాయుడు గారు డెఫినెట్ మొన్న ఈసారి కూడా మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. దాంతో పాటు సార్ ఆమదాల వలస శ్రీకాకుళం కోన రవికుమార్ ఇప్పుడు పోయినసారి లేదు కాబట్టి ఈసారి డెఫినెట్లీగా గెలిచే అవకాశం ఉంటుంది. అంటే రాజాం ఒకటి, కొండ్రు మురళీమోహన్, ఇట్లా విజయనగరం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా కొంచెం బలంగానే కనిపిస్తున్నారు. రాధాకృష్ణ గారు, ఇక్కడ ఆ జిల్లా ఈ జిల్లా పాత అభ్యర్థుల గురించి అసలు మనం ప్రస్తావన చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు వాస్తవాలు చూసుకుంటా ఉంటే కొన్ని కఠినంగా ఉంటాయి, కొన్ని ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. ఇందాక నేను ఉదాహరించినట్టు కొంతమంది అభ్యర్థులు మార్చాల్సిన అవసరం అయితే వాస్తవంగా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆశావాహులు ఎక్కువగా పెరిగిన తర్వాత ఈ పోటీని తట్టుకోవడం కంటే పాత వాళ్లే బెటర్ అని భావించుంటారు చంద్రబాబు నాయుడు గారు. రెండోది కొన్ని వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత వాళ్ళని కొనసాగించారని అయితే నేను భావిస్తున్నాను. మిగిలిన చోట్ల కొన్ని ఇప్పుడు మామూలుగా 23 స్థానాల్లో గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు కదా, ఇప్పుడు 23 స్థానాల శాసనసభ్యులు వాళ్ళందరినీ ప్రకటించాలి. వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా ఒకరిని కూడా తొలగించాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళందరినీ తిరిగి ప్రకటించాలి.
ఆ ప్రకటించే దాంట్లో 1-2 చోట్ల కొన్ని ఆపిన సందర్భాలు కనపడుతున్నాయి. ఓకే. అవి ఎందుకు ఏంటనేది కూడా ఒకసారి పరిశీలించాలి. హ్మ్. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ ఒకటి వచ్చేసరికి అవును. గోరంట్ల బుచ్చి చౌదరి గారు అవును. ముందు వరుసలో ఉంటారని భావించాను నేను. హ్మ్. మరి ఆయన కుర్రాళ్ళ కంటే ఉత్సాహంగా పోరాడుతూ ఉన్నాడు. అవును. ఆ? ట్విట్టర్లో కావచ్చు, శాసనసభలో కావచ్చు, బయటికి ప్రసార మాధ్యమాల్లో కావచ్చు. హ్మ్. మరి దాని గురించి మరి ఆయన శాసనసభ్యుడు ఇప్పుడు 6 సార్లు గెలిచారు. హ్మ్. అక్కడ రూరల్కి వచ్చేసరికి 2వ పర్యాయం గెలుచుకుంటూ వస్తున్నారు. అవును. ఏమండి హ్మ్. మరి మొన్న అంత వ్యతిరేకత గాలిలో కూడా ఆయన గెలవడం కూడా గెలవడం జరిగింది. జరిగింది. కాబట్టి అలాంటి వాళ్ళను ముందుకు ప్రకటిస్తే ఇంకొంచెం మనోధైర్యం కాస్త శ్రేణులకు కూడా హ్మ్. కాస్త బాగుండేదనేది నా అభిప్రాయం. ఇది మొహమాటమే లేదు దీంట్లో. ఆ! ఎందుకంటే మనం తప్పొప్పులు కూడా నిర్ణయించుకోవాలి కదా. నిర్ణయించుకోవాలి. ఏది తప్పు అవును. ఇదైతే బాగుండేది. ఇప్పుడు వేరే వాళ్ళని ప్రకటించినప్పుడు వాళ్ళకంటే హ్మ్. గోరంట్ల బుచ్చి సోదరు గారిని ప్రకటించకపోవడం అనేది అన్యాయమే కదా. ఓకే. ఆ? హ్మ్. కొంతమంది ప్రకటించారు. వాళ్ళతో పోల్చుకుంటే బుచ్చి సోదరు గారికి శ్రేణుల్లోనూ మంచి పేరుంది. అక్కడికి గెలిచిన వ్యక్తి. మరి గెలిచిన వ్యక్తిని ముందుగా ప్రకటించకపోవడం అనేది అన్యాయమే. హ్మ్. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఓకే.